చేస్తాడు? యోగ్యత కలిగిన వారికి లేదా యోగ్యమైన వారికి. దేవుడు ఎవరికి మేలు చేస్తాడంటే యోగ్యమైన వారికి మేలు చేస్తాడు. నేను అంటాను, అనేకులు గుడ్డివారిని స్వస్థపరిచాడు, కుంటివారిని నడిపించాడు, మూగవారికి మాటలు ఇచ్చారు, చెవిటి వారికి వినికిడి దయచేశాడు, అనేక మంది దయ్యపు శక్తుల చేత పీడింపబడుతున్న వారికి విడుదల దయచేశాడు, దీర్ఘకాల వ్యాధుల చేత నలిగిపోతున్న వారికి స్వస్థతనిచ్చారు. వీరందరూ కూడా యోగ్యులేనా? చెప్పాలి. వీళ్ళందరూ కూడా యోగ్యులేనంటారా? ఏంటి మా, వీరందరూ కూడా యోగ్యులే అని అంటారా? యోగ్యులైన వారికి మేలు చేస్తాడు, యోగ్యత లేని వారికి మేలు చేస్తాడు. అది ఆయన మంచితనం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ స్పెషల్గా ఒక వ్యక్తి స్పెషల్గా దేవుడు మేలు చేయాలంటే ఆ వ్యక్తి యోగ్యమైన వాడై ఉండాలి. కనుకనే ఈ శతాధిపతిని బట్టి అక్కడ కొంతమంది సాక్ష్యం ఇస్తున్నారు, అయ్యా నీ వలన ఈ మేలు పొందడానికి అతడు యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని అంత గొప్పగా ఆయన గురించి చెప్తున్నారు? ఎందుకని శతాధిపతి గురించి యేసుక్రీస్తు వారి దగ్గర అంత గొప్పగా చెప్తున్నారు? నీ వలన మేలు పొందటానికి ఇతడు యోగ్యుడు అని ఎందుకు చెప్తున్నారంటే యోగ్యమైన కార్యాలు అతడు జరిగించాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోగ్యమైన కార్యాలు అతడు చేశాడు దేవుని నిమిత్తం. కనుకనే అతడు యోగ్యునిగా ఎంచబడ్డాడు. దేవుని మందిరం నిర్మించాడండి. దేవునికి కావలసిన సమస్తము కూడా అతడు సమకూడి జరిగించాడండి. దేవుని పరిచర్యకు సహకరిస్తున్నాడండి. దేవుని నామ మహిమార్థమై అతడు ఉపయోగకరంగా మార్చబడుతున్నాడు. కనుకనే సమాజము, సంఘము సాక్ష్యం ఇస్తుంది, నా ప్రభువా నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఇదిగో ఈ మాసంలో మనం అందరూ కూడా దేవుడు మాట ఇచ్చాడు, మేలు కలుగు చేస్తానని మాట ఇచ్చాడు. ఈ మేలు పొందడానికి మనలో యోగ్యత ఉందంటారా? మేలు కలుగు చేయును గాక అంటే బాగా చెప్తాం, కానీ ఈ మేలు పొందటానికి మనలో యోగ్యత ఉందా లేదా అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. ఈ శతాధిపతి యోగ్యుడు ఎలా అయ్యాడు అంటే దేవుని మందిరాన్ని నిర్మించి దేవుని నామ మహిమార్థమై ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలబడిన వారికి